దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ముఖ్యంగా ఎన్నికల ముందు వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అనేక అంశాలతో పాటు వాళ్ళకు ప్రాధాన్యత ఉంది, అన్నిటికంటే టాప్ ప్రియారిటీ ఇది అని చెప్పేసి సూపర్ 6 అనేటువంటి వాగ్దానాలు, ఇది మా ఫస్ట్ ప్రియారిటీ అని చెప్పేసి ఈ ప్రభుత్వం, ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రియారిటీలో సూపర్ 6 అనేది ఇచ్చినటువంటి విషయం ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఈ సూపర్ 6లో ఇప్పటి వరకు అన్నీ అమలు చేసినాము, ఏదో ఒక్కటి అమలు కాలేదు, అది కూడా ఈ రాష్ట్రాన్ని అమ్మాల్లో ఏదో అన్నట్టు ఇటీవల అచ్చెన్నాయుడు చెప్పినటువంటి స్టేట్మెంట్ చూశారు. కొన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు కూర్చొని ఇంకా సూపర్ 6 గురించి ఎవరైనా మాట్లాడితే ఇంకా నాలుక ఏదేందో అని చెప్పేసి అని తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశారు. మళ్ళా ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ద్వారా మళ్ళా ఒకసారి గుర్తు చేస్తున్నాము ఈ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు, లోకేష్కు, పవన్ కళ్యాణ్కు ఇవన్నీ ఒకసారి గుర్తు చేద్దామని చెప్పేసి ఈ ప్రెస్ మీట్. మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క సూపర్ 6లో వన్ ఆఫ్ ది సూపర్ 6 హామీ ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు అందరికి కూడా ఉద్యోగాలు కల్పిస్తాము. ఉద్యోగాలు కల్పించినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని ఇచ్చినటువంటి హామీ అమలైందా లేదా ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. సో మీలో కూడా చాలామంది ఎంప్లాయ్మెంట్ లేని ఇచ్చారా, ఏమన్నా హామీ ఏమన్నా అమలైందా ఒకసారి ఆలోచన చేసుకోండి. నంబర్ 2, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు అందరికీ 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మరి రైతులకు ఏమైనా ఈ రోజుకి ₹1 వచ్చిందా లేదా అనేటువంటి విషయాన్ని ఈ యొక్క పత్రికా విలేకరుల సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, లోకేష్కు, పవన్ కళ్యాణ్కు గుర్తు చేస్తున్నా నేను. ఇచ్చినారా మీరు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు అందరికీ ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్ ఇచ్చినారా మీరు? ఈరోజు ఏమైనా మహిళలు ఎక్కడంటే అక్కడికి ఎక్కితే, బస్సులో ఎక్కితే ఫ్రీగా వాళ్ళ డెస్టినేషన్స్, వాళ్ళ గమ్యాలకు పోయేటువంటి పరిస్థితి ఉందా? ఇవి కాకుండా మీరు చెప్పింది 50 సంవత్సరాలు దాటేటువంటి బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నా కూడా 50 సంవత్సరాలు దాటిన వెంటనే పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఇచ్చినారా అని చెప్పి నేను అడుగుతున్నా. అంతో ఇంతో మీరు అమలు చేసేటువంటి కార్యక్రమాలు ఒకటి ఏంటంటే గ్యాస్ సిలిండర్ అన్నారు, సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు. 3 సిలిండర్లో 1 సిలిండర్ ఇచ్చినారు, 2వ సిలిండర్ ఇంతవరకు 20% కూడా పడలే. ఫస్ట్ సిలిండర్కి సంబంధించినటువంటిది కూడా మీరు ఏ గ్రామానికి కావాలంటే ఆ గ్రామానికి మేము వచ్చేదానికి రెడీ, ఆ ఊర్లోకి పోదాం అనేటువంటి మహిళలను అడుగుదాం. ఈ యొక్క స్కీమ్ 50% మించి ప్రజలకు వచ్చిందా లేదా ఒకసారి మీరు రెడీ అయితే మేము రెడీగా ఉన్నాం. సో నువ్వు అమలు చేసేటువంటి ఒక ప్రోగ్రాము సగం మంది లబ్ధిదారులు కూడా చేరలేదనేటువంటి విషయాన్ని నిరూపించేదానికి మేము రెడీగా ఉన్నాం. రెండవది, ఇటీవల 1 సంవత్సరం 2 నెలల గ్యాప్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా జూన్ 4వ తారీఖున ఏ రోజైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో ఆ రోజును మళ్ళీ గుర్తు చేస్తూ ఆ యొక్క దినాన్ని మేము ఒక బ్లాక్ డేగా ప్రకటించి మేము రోడ్ల మీదకి వచ్చి నువ్వు చెప్పినటువంటి హామీలన్నీ అమలు చేయలేదంటే ఆ రోజు ఇంకా బాగాలేదని చెప్పేసి తల్లికి వందనం అనేటువంటి స్కీమ్ని మీరు లాంచ్ చేశారు. దాంట్లో కూడా ఈ రోజుకి అనేక మందికి రాలే. వాళ్ళకి ఎవరైనా మాట్లాడి నాకు తెలిసి 60-70% దాంట్లో వచ్చినా, మిగతా వాళ్ళకు 30-40% ఇంతవరకు రాలే. వాళ్ళు మళ్ళీ అప్లై చేస్తూ ఉంటే వాళ్ళకి ఎటువంటి జవాబు లేదు. ఇన్ని ల్యాప్సెస్ పెట్టుకొని నువ్వు ఇచ్చినటువంటి 6 హామీల్లో 4 హామీలు అసలు దాని జోలికే నువ్వు ఎంటరే కాల. 2 హామీలు నువ్వు అంతో ఇంతో అమలు చేసినావు, దాంట్లో కూడా పూర్తి సాటిస్ఫాక్షన్ కానీ లేకుండా అంటే అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చేరడం కానీ జరగల. ఇంత వైఫల్యాలు నువ్వు జరుగుతూ ఉంటే ప్రతిపక్షంగా మా పాత్ర ఏంది, ప్రతిపక్షంలో ఉన్నటువంటి మా పాత్ర ఏంది అని చెప్పి నేను
చంద్రబాబు గారిని, లోకేష్ను, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అడుగుతున్నా నేను, యాజ్ అపోజిషన్ పార్టీ వాట్ ఈస్ అవర్ రోల్? ఈ యొక్క ప్రజల యొక్క కష్టాలు సుఖాలు ఉండేటప్పుడు, కష్టాలు ఉండేటప్పుడు వాళ్ళ తరపున పోరాడాల్సినటువంటి ధర్మం మాకు ఉందా లేదా? ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా రోజుకు ఒక తప్పుడు ఆరోపణ చేసుకుంటాడో, ఒక తప్పుడు కేసు పెడతాడో, లోపలేస్తూనే ఉండవు మనుషులను. ఇటీవల కాలం చూస్తే లిక్కర్ కుంభకోణం అంటావు, ఒకరోజు 1,00,000 కోట్లు అంటావు, ఒకరోజు 4,000 కోట్లు అంటావు, ఒకరోజు 10,000 కోట్లు అంటావు, నీ ఇష్టం. లాస్ట్కి ఎఫ్ఐఆర్లో మాత్రం చూపించింది 4,000 కోట్లు. ఇక్కడ ఎవరికన్నా ఎక్కడైనా ఈ రోజు వరకు నువ్వు అరెస్టులు చూపిస్తాడో, అరెస్టు చేసేటప్పుడు అవినీతి జరిగింది అనేటప్పుడు ఇదో ఇంత డబ్బులు పట్టుబడినాయి, ఈ డబ్బులు పలానా నుంచి పలానా వాళ్ళకి పోయినాయి అంటే ఎక్కడైనా నీకు ఆధారం, నీకు ఎవిడెన్స్ లేకుంటే ఏదైనా ఉందా? ఎవరి దగ్గర తీసుకున్నారు, ఎవరికి ఇచ్చినారు, ఎవరన్నా ఇచ్చినా నేను ఇచ్చినా అని చెప్పిన ఉన్నాడా, లేకుంటే నేను తీసుకున్నా అని చెప్పిన ఉన్నాడా, లేకుంటే నీకు ఏమైనా డబ్బులు దొరికినాయా, మనీ ట్రయల్ ఏమైనా జరిగిందా? చేయకుండా నువ్వు కూర్చొని నీ ఇష్టం వచ్చినట్టు అరెస్టు చేసుకుంటా పోతాండవు. నీకు మేనేజ్ చేసేటువంటి స్కిల్స్ ఉన్నాయని చెప్పి లిక్కర్ కుంభకోణం అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. నేను ఈ సందర్భంగా ఈ లిక్కర్ కుంభకోణం గురించి నేను మాట్లాడదలుచుకున్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, మీరు చెప్పాలా, ఈ ప్రభుత్వం ఈరోజు మీరు ఉన్నటువంటి ప్రభుత్వం వచ్చింది జూన్ 12వ తారీఖు అనుకుంటా, 2024 సంవత్సరం జూన్ 12వ తారీఖు మీరు ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి అక్టోబర్ 26వ తేదీ వరకు కొత్త లిక్కర్ పాలసీ వచ్చినంత వరకు పాత స్కీమ్ అమలైంది కదా. దీనిలో ఏమైనా మీకు డౌట్ ఉందా? పాత స్కీమే అమలైనప్పుడు, అంతకుముందు అవినీతి జరిగినప్పుడు ఆ 5.5-6 నెలల పాటు జరిగినటువంటి ఆ యొక్క లిక్కర్ ట్రాన్సాక్షన్స్లో ఎంత డబ్బులు ముడుపులు నీకు ముట్టినాయి? యూ కమ్అవుట్. పాత దాంట్లో లోపాభీష్టంగా ఉంటే, పాత దాంట్లో అన్యాయం జరిగింటే మరి అదే పద్ధతి నువ్వు కొనసాగించినప్పుడు జూన్ 12వ తారీఖు నుంచి అక్టోబర్ 26వ తారీఖు కొత్త పాలసీ వచ్చినంత వరకు నువ్వు అదే పద్ధతిని కొనసాగించినప్పుడు నీకు ఎన్ని వేల కోట్లు నీకు ముడుపులు వచ్చినాయి నువ్వు ఇప్పుడు చెప్పాలా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నువ్వు చెప్పాలా? డిఫాక్టో తెర వెనుకున్నటువంటి ముఖ్యమంత్రి లోకేష్ చెప్పాలి ఈరోజు ఎన్ని వేల కోట్లు వచ్చినాయి. మరి నీ మీద ఎందుకు సిబిఐ ఎంక్వైరీ జరగకూడదు అని చెప్పి నేను అడుగుతున్నా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేపర్లో వితండ వాదనలు, డబ్బులంతా కలెక్ట్ చేసుకున్నారంట. డబ్బులంతా కలెక్ట్ చేసుకొని తీసుకొని పోయి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి అప్పచెప్పినారు. వాళ్ళ పత్రికలో రాసినటువంటి, వాళ్ళ పత్రికలు ఉన్నాయని చెప్పి పత్రికలు అని చెప్పాలనో వాళ్ళు ఏమని చెప్పాలనో కూడా అర్థం కాదు. వాళ్ళు రాసేటువంటిది లిక్కర్ మద్యం అమ్మినటువంటి డబ్బులన్నీ తీసుకొని పోయి ఆ డబ్బులన్నీ కలెక్ట్ చేసుకొని సంచుల్లో వేసుకొని పోయి జగన్మోహన్ రెడ్డికి చెప్పినట్టు వార్తలు రాశారు. మరి అదే పద్ధతి జరిగింది కదా. జూన్ 12 తారీఖు నుంచి 2024 సంవత్సరం జూన్ 12 నుంచి అక్టోబర్ 26 వరకు వచ్చేటువంటి ట్రాన్సాక్షన్ ఇంటికి వచ్చినాయా? నువ్వు క్లారిటీ ఇవ్వు. నువ్వు ఆ జూన్ 26 వచ్చినాయా? అసలు ఎట్లా సాధ్యమవుతుందయ్యా? నీ పేపర్లో రాసేటప్పుడు ఒక మినిమం ఇంకిత జ్ఞానము, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, గతంలో ఉన్నటువంటి లిక్కర్ షాప్స్ అన్నీ కూడా వాళ్ళని నడిపింది ప్రభుత్వ అధికారులు నడిపినారు. ఎక్సైజ్ శాఖ ఆధీనంలో ఎక్సైజ్ ఎంప్లాయీస్ కూర్చొని ఆ షాప్స్ రన్ చేసేటప్పుడు ఆ ఎక్సైజ్ సిబ్బంది డబ్బులు కలెక్ట్ చేసుకొని తీసుకుంటే రోజువారీ కలెక్షన్లు తీసుకొని నీకు ముఖ్యమంత్రికి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా? వాడేమో వినేవాళ్ళకన్నా బుద్ధి ఉండాలా, చెప్పేవాడికన్నా వాడికి ఏదైనా అర్థం ఉండాలి దాంట్లో. ఏ రకంగా స్కామ్ చేయగలుగుతారు? ఏ రకంగా డబ్బులు తీసుకొని పోతారు? కొన్ని వేల షాపులు ఉన్నాయి. ఆ అన్ని వేల షాపులు ఒక ప్రభుత్వ ఉద్యోగస్తుతో ఆధీనంలో ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వస్తాయి డబ్బులు, వాళ్ళు తీసుకొని వచ్చి డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా? ఒకవేళ అట్లా వచ్చింటే నీకు జూన్ 12వ తారీఖు నుంచి నీకు వచ్చే డబ్బులన్నీ ఎక్కడ చేసినా ఆ వివరాలని ఒకసారి చెప్పు నువ్వు. రెండవది ఏంటి మాట్లాడతారంటే ఆన్లైన్ చేసేదానికి యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసేదానికి అవకాశం ఉన్నా మీరు క్యాష్ ఎందుకు కలెక్ట్ చేసుకున్నారు అని చెప్పి ఒక వితండ వాదన. నేను ఏమైంది ఎందుకు దీనికి అని చెప్పేసి అప్పుడున్నటువంటి ఎక్సైజ్ అధికారులు నేను క్లారిటీ అడిగా, ఎందుకు ఈ నిబంధన పెట్టారని. ఏం లేదు సార్, అప్పుడు షాప్లోకి వచ్చి ఈ యొక్క ఎవడైనా వినియోగదారుడు కొనుక్కోవాలని చెప్పి ఆ స్కాన్ కొడితే యూపీఐ ట్రాన్సాక్షన్ కొన్ని సందర్భాల్లో వాళ్ళకి కట్ అవుతా ఉంది, మాకు చేరడం లేదు.
మేము అతనికి డెలివరీ, ఎందుకంటే మా అకౌంట్లోకి అది వచ్చినట్టు మాకు చూపించినప్పుడు మేము డెలివరీ ఇవ్వలేకపోతున్నాం, సంఘర్షణలకు ఘర్షణకు దారి తీస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు మేము ఎక్కడ వాళ్ళతో ఘర్షణ పడుతూ ఉండాలా, ఇది మాకు కష్టంగా ఉందని చెప్పి చాలా రీటైల్ షాపుల్లో ఉన్నటువంటి మా అధికారులు మా దృష్టికి తెచ్చినప్పుడు ఎందుకయ్యా యూపీఐ వదిలే అంతా డైరెక్ట్గా క్యాష్ ఇమ్మని చెప్పి అడిగినారు. దాన్ని రాగ్దాంతం చేసి క్యాష్ అంతా తీసుకున్నారంట. క్యాష్ అంతా మూటలు తీసుకొని పోయి ముళ్ళలు తీసుకొని పోయి చేశారంట. ఈజ్ ఇట్ పాసిబుల్? కొన్ని వేల ఎక్సైజ్ ఉద్యోగులకు ఎక్కడే కానీ కంప్లైంట్ రాలి, ఎక్కడే కానీ ఏ ఉద్యోగైనా నా దగ్గర నుంచి ఈ రూపాయి తీసుకొని పోయి పలానా నాకు ఇచ్చినా అని చెప్పి ఎక్కడన్నా మీరు విన్నారా? మరి అటువంటిది స్కామ్ అంటావు. స్కామ్ అనేది అప్పుడు కాదు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు జరిగేది స్కామ్. నేను అడుగుతున్నా నిన్ను, నువ్వు ఎక్సైజ్ టెండర్ పిలిచిన తర్వాత, నువ్వు టెండర్ షాప్స్ అన్నీ అయిపోయిన తర్వాత 10 రూపాయలు ప్రతి ఒక్క బాటిల్ మీద నువ్వు పెంచి అమ్ముకోమని చెప్పి కమిషన్ పెంచినావే, నీకు ఎన్ని ముడుపులు అందంది ఈ రకమైనటువంటి జీవో ఇచ్చినావు? ఆ రోజు నువ్వు టెండర్లు పిలిచినప్పుడు ఇచ్చినటువంటి కండిషన్ ఎంఆర్పి ప్రైస్ పైన ఎంతో పర్సంటేజ్ ఇచ్చినావు. దానికి అదనంగా ఈరోజు ప్రతి బాటిల్ మీద 10 రూపాయలు కలెక్ట్ చేసుకుంటున్నావు. ఎందుకు కానీ దీన్ని కలెక్ట్ చేసుకుంటున్నావు? టెండర్లు ఇచ్చినటువంటి రోజు దాన్ని పాటించకుండా ఈరోజు అదనంగా ఇచ్చినావంటే దాదాపు దీనివల్ల 10,000 కోట్ల పైన నష్టం ఈ ప్రభుత్వానికి చెందుతూ ఉంది. ఎందుకు ఇచ్చావు చంద్రబాబు నాయుడు? నాకు ఇచ్చావు. ఇది స్కామా కాదా? రెండవది, నువ్వు ఆ రోజు కూర్చొని ఏంటేంటో బ్రాండ్లు చదివినావు, ఇవన్నీ జే బ్రాండ్లు అన్నావు. వీ విల్ కమ్అట్ విత్ దట్ లిస్ట్. ఆ లిస్ట్లో ఉన్నటువంటి మద్యము, ఆ డిస్టిలరీసు, ఆ బాటిల్స్ అంతా నువ్వు ఆరోపించినటువంటి కథలన్నీ, ఈ బ్రాండ్లన్నీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇవన్నీ లిక్కర్స్ అన్నీ ఇవన్నీ వచ్చినాయి, షాప్లో ఉన్నాయి. నువ్వు జే బ్రాండ్లు అన్నావు. ఎవరి హయాంలో వాళ్ళకు లైసెన్స్ ఇచ్చారు? ఎవరు ఆ యొక్క లిక్కర్ బ్రాండ్స్ అన్నిటికీ పర్మిషన్ ఎవరు ఇచ్చినారు? అది ఒకసారి నువ్వు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. నువ్వు ఇచ్చిన లిక్కరు, నువ్వు ఇచ్చినటువంటి పర్మిషన్లు జే బ్రాండ్ అవుతాయా? వినేవాడు ఎర్రోడైతే నువ్వు చెప్తానే ఉంటావు, నీ ఇష్టం వచ్చినట్టు. నీకు తోడు మళ్ళీ 2 పేపర్లు, కొన్ని ఛానళ్ళు. ఏమి ఎక్కడికి పోతాన్నాం? ఏమన్నా బుద్ధి ఉందనుకుంటున్నాడవా? లేకుండా అంటే జనానికి బుద్ధి ఉందనుకుంటున్నాడవా? లేకుంటే మాట్లాడే వాళ్ళు లేరు అనుకుంటున్నాడవా? ఇంకొకటి కూర్చొని కొన్ని పత్రికల్లో కూర్చొని మద్యం దాగి చచ్చిపోతుంటారు. 2022లోనే దీంట్లో నాణ్యత లేదు, దీంట్లో కల్తీ మద్యం అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చానని చెప్పి ఒక పత్రికల్లో ఇటీవల వచ్చింది. నేను అడుగుతా, సిగ్గుందేమయ్యా మీకు పత్రికల్లో ఉండి? దాని మీద క్లియర్గా 2022లోనే నువ్వు ఇచ్చినటువంటి వార్త ఇది తప్పు, మేము ఇటువంటి సర్టిఫై చేయలేదని చెప్పి నువ్వైతే ఎవరైతే ఆ చెన్నైలో ఉన్నటువంటి సర్టిఫైయింగ్ ఏజెన్సీ ఉందో వాళ్ళే ఓపెన్గా వచ్చి చెప్పినారు, నీకు కావాలన్న ప్రూఫ్స్ అంతా. మేము అటువంటిది ఇవ్వలేదు, మేము ఇచ్చినటువంటి మాటలను వక్రీకరించినారని చెప్పి ఆ రోజు మాట్లాడేటువంటి మాటలు రోజు అయిపోయిన ఇష్యూను మళ్ళీ కూర్చుండేది. ఈరోజు ఏమి టాపిక్ లేదు. మీరు మాట్లాడేదానికి ఏ టాపిక్ లేదు, మీరు జనం లేకపోయేదానికి ఏ టాపిక్ లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజల హృదయాల్లో ఒక హీరోగా వెలిగిపోతున్నాడు. ఎక్కడికి పోయినా విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది. ఆయన క్రేజ్ని ఎట్లా తగ్గించాలా, ఆయన మీద ఎట్లా బురద జల్లాలా, ఆయన అనుచరుల మీద ఎట్లా బురద జల్లాలా, ఆయన దగ్గర మంత్రులుగా పనిచేసేటువంటి వాళ్ళ మీద ఎటువంటి బురద జల్లాలా, వీళ్ళ మీద ఎట్లా తప్పుడు కేసులు పెట్టాలనే ఆలోచన తప్పితే ప్రోగ్రెసివ్గా ముందుకు పోయినటువంటి సందర్భం ఏమైనా ఉందా అని అడుగుతున్నా నేను. మరి నువ్వు ఈ రకమైనటువంటి చిల్లర రాజకీయాలు చేసేటప్పుడు నువ్వు చేసేటువంటి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మాకు లేదా? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ. నా యొక్క బాధ్యత ఉంది కదా, ప్రజల తరపున పోరాటం చేసేటువంటి బాధ్యత ఉంది కదా. ప్రజలకు నువ్వు చేసేటువంటి మోసాలు చెప్పాలా, లేకుండా ఉంటే నువ్వు నిర్వహించినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ నువ్వు చెప్పినావు, చేయాలని నీకు గుర్తు చెప్పాల్సినటువంటి పరిశ్రమ ఉన్నటువంటి స్థితిలో మేము ఉన్నాం కదా. మేము చెప్పే కార్యక్రమం చేస్తూ ఉంటే భరించలేక కొంతమంది మీద తప్పుడు కేసులు, కొంతమంది మీద లేనిపోని ఆరోపణలు. ఇటీవల నిన్నగాక మననో అనుకుంటాను, నేను ఎక్కడో అవుట్ ఆఫ్ స్టేట్ ఉన్నా, మన ఎవరో ప్రెస్ మీట్ పెట్టారు.
ఈ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు మరియు మా పులివెందులలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ రవి వీళ్ళిద్దరు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు మాట్లాడుతుంటారు. మా లొకేషను ఏమన్నా అంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి, చట్టపరమైన దాంతో పాటు ఇంకా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి మాట్లాడినారు. ఇది చూసిన తర్వాత నాకు అప్పుడు కొంతమంది ఫోన్లు చేశారు, అన్న ఇటీవల కాలంలో నువ్వు ఏమైనా ప్రెస్ మీట్ పెట్టావా, ఈ 3-4 రోజుల్లో ఏమైనా ప్రెస్ మీట్ ఏమైనా పెట్టారా అని. లేదా నేను ఈ మధ్య ఎక్కడ లేదు, ఒకసారి సాక్షి డిబేట్లో ఐ థింక్ 10-12 రోజులు అయినట్టుంది, సాక్షి డిబేట్లో ఒకసారి పోయినా తప్పితే ఈ మధ్య పెట్టలేదన్న. ఇదేందన్నా వీళ్ళు దొంగలు పడిన నెల కుక్క మరిగినట్టు మరుగుతాండ్రా వీళ్ళు అన్నాడు. దొంగలు పడిన నెలకు కుక్కలు మరిగినట్టుంది వీళ్ళ పరిస్థితి. మరి నువ్వు ఎప్పుడు మాట్లాడినా నువ్వు దేనికి వీళ్ళు కౌంటర్ ఇచ్చారని చెప్పి ఆలోచన చేస్తే, ఏంది వీళ్ళు ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పి ఆలోచన చేస్తే, డైరెక్షన్ పై నుంచి లోకేష్ భరించలేకున్నాడు, ఆయన విమర్శించేది భరించలేకున్నాడు. ఆయనకు ఆయన పార్టీ వాళ్ళకి ఏమైనా ఆయన యువరాజేమో, నాకేమి ఏంట, నీ పార్టీ వాళ్ళు నీ కాళ్ళు ముక్కుని నాకేమి ఏంటండా, నేను ఐ బిలాంగ్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నా ధర్మము నా పార్టీ కోసం పోరాడము, నా ధర్మము నా యొక్క లీడర్ కీర్తిని, ఆ కీర్తి ప్రతిష్టలు 10 మందికి వ్యాపింపజేయడం, ఆయన కీర్తిని 10 మందికి తెలియజేసేట్టు చేయడం నా ధర్మము. నా ధర్మం నేను నిర్వహిస్తా. నీ పార్టీలో ఉన్నా, 1 రోజు 2 రోజులు కాదు, 25 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నా. తెలుగుదేశంలో పార్టీ ఉన్నప్పుడు అదే ధర్మం నేను పాటించిన. నా లీడర్ యొక్క కీర్తిని, ఆయన చేసినటువంటి మంచి పనులు చేసిన. ఈరోజు నీకు వద్దని చెప్పుకున్నాం, నీకు నాకు మనస్పర్ధలు వచ్చినాయి. ఎందుకు మనస్పర్ధలు వచ్చాయో నీకు తెలుసు. అనేక సందర్భాల్లో నేను చెప్పినా దీని మీద మళ్ళీ ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ది టైం. నేను ఎందుకు బయటకు వచ్చినానో, నేను ఏం కథనో, అక్కడేటువంటి బీటెక్ రవి, అక్కడేటువంటి వాసు, రాంగోపాల్ కూడా ఇటీవల లేదు స్టేట్మెంట్స్, మీ అందరికీ తెలీదా? నేనే గుట్టు సప్పుడు కాకుండా లోపల కూర్చొని ఎవడికి తెలియకుండా పోయి లోపాయికారిగా నేను అండర్స్టాండ్ చేసుకోలేదే. రైట్ రాయల్గా కూర్చొని తెలుగుదేశం పార్టీతో నాతో పాటు సేవ్ చేసే వాళ్ళకి అందరికీ నా ఇంటికి పిలిచి ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళందరికీ నాకు జరిగినటువంటి పరిస్థితులు చెప్పి, ఈ పరిస్థితుల్లో నేను పోవాలనుకుంటున్నాను, ఏమంటారు మీరంటే, ఒక్కరన్నా ఇంక్లూడింగ్ బీటెక్ రవి, ఇంక్లూడింగ్ వాసు వాజ్ ఆల్సో పార్టీ, ఇది చేసి తప్పని చెప్పినావా? నేను పార్టీలోంచి బయటకు వచ్చింది 2020 సంవత్సరంలో, అంటే ఇప్పటికి దాదాపు 5-5.5 సంవత్సరాల కింద నేను బయటకు వచ్చిన. ఆ రోజు నేను చేసింది తప్పు, నేను తీసుకున్న నిర్ణయం తప్పు నువ్వేమైనా చెప్పినావా రవి? నువ్వేమైనా చెప్పినావా వాసు? చెప్పు మరి. నేను చేసింటే ఆ రోజు కూర్చొని నీకు చెప్పిన వివరంగా ఎందుకు బయటికి పోవాల్సి వచ్చిందో, నువ్వు నా ఇంటికి వచ్చినప్పుడు వాసు నీకు చెప్పిన, ఈ కారణాలన్నీ ఇచ్చిన. ఈ కారణాల వల్ల పోతాడా నువ్వు పోయి చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకుని ఆయన దృష్టికి తీసుకుని పోయి నువ్వు సాటిస్ఫై అయితే చాలని చెప్పిన. నువ్వు సాటిస్ఫై అయ్యి ఆయన చేసేటువంటి దీని మీద నువ్వు సాటిస్ఫై అయితే చెప్పు, నేను వస్తాను అని చెప్పిన. నువ్వు ఎందుకు వెళ్ళవాసు? ఈరోజు కూర్చొని అన్నిటికంటే నాకు బాధాకరమైనటువంటి విషయం, ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాను కారణం ఏంటంటే, ఏది నువ్వు వార్నింగ్ ఇవ్వడము, ఏది ఎక్కడికి పోతాడము. మొన్న రమేష్ రెడ్డి మీద ఆర్డినరీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మా ప్రచారము ఏదైతే ఉందో, రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో, బాబు షూరిటీ అంటే మోసం గ్యారెంటీ అనేటువంటి కార్యక్రమం చిన్నమణి మండలం జరిగింది. మామూలు అన్ని మీటింగ్ల ద్వారానే మా ధోరణి, మా యొక్క పార్టీ స్టాండు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారో జనాన్ని చెప్పడం మా ధర్మం. మా లీడర్ రమేష్ రెడ్డి చెప్పినాడు ఆ మీటింగ్లో. ఎవరిని అశ్లీలంగా మాట్లాడినాడు, ఎవరిని అసందర్భంగా మాట్లాడినాడు, ఎవరిని దూషించినాడు? అడమ్మా, మంత్రి పదవిలో ఉండేటువంటి వ్యక్తులు పోయి ఇండ్ల మీదకి నీ దగ్గర అధికారం ఉందని చెప్పి నీ దగ్గర 10 మంది తాగుడుబోతలు వేసుకొని ఇండ్ల మీదకి దాడి చేసేటువంటి సంస్కృతిని మనం వదిలేయింది. నిన్న కూర్చొని మాట్లాడితే బీటెక్ రవి వాసు అంటాడు తీవ్ర పరిణామాలు. ఏందయ్యా తీవ్ర పరిణామాలు? ఏందో నువ్వు ఆ తీవ్ర పరిణామాలు చెప్పు. ఏం రవి, నీకు నాకు ఎన్నో సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది, నువ్వు భయపడిస్తే భయపడతాను అనుకుంటాడవా? ఏందో నీ తీవ్ర పరిణామాలు చెప్పు నాకు. గుర్తు తెచ్చుకో. ఒక సభ్యంగా సంస్కారవంతంగా మాట్లాడాలని చెప్పి అడగడంలో తప్పు లేదు. అండ్ ఈ రోజుకి కూడా నేను చెప్తున్నా,
నేను ఏ సందర్భంలో ఏ ప్రెస్ మీట్లో మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారిని కాదు, లోకేష్ని కాదు, లేకపోతే పవన్ కళ్యాణ్ కాదు, ఒక సామాన్యమైనటువంటి ఒక సర్పంచ్ని కించపరిచిన, అశ్లీలంగా అసభ్యంగా మాట్లాడినా తప్పే. నేను అసభ్యంగా ఎవరి మీదైనా ప్రవర్తిస్తే, నాట్ ద చీఫ్ మినిస్టర్, ఈవెన్ ఐఎమ్ రెస్పాన్సిబుల్, ఒక కౌన్సిలర్ను, ఒక వార్డ్ మెంబర్ను కూడా నేను అగౌరవపరిచింటే నేను తప్పే. ఎవరిని తప్పు చేయాల్సినటువంటి అవసరం లేదు. నేను ఎవరిని ఎప్పుడు అగౌరవపరచలే. బట్ అట్ ది సేమ్ టైం మీకు గుర్తు చేస్తున్నా, నువ్వు ఏ రకమైనటువంటి భాష మాట్లాడతావో అదే రకమైనటువంటి భాషలో నా జవాబు ఉంటుంది. కమ్ వాట్ మే. కానీ నువ్వు ఏదో దౌర్జన్యం చేస్తామన్నట్టు ఏదో హెచ్చరిక చేసావు కదా, కానీ చెయ్యి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. ఏం చేస్తావు నువ్వు? నీ లోకేష్ తప్పు చేస్తే, నీ లోకేష్ గ్రామ గ్రామానికి వచ్చి, ప్రతి జిల్లాకు వచ్చి, నేను ఇచ్చినటువంటి హామీలు నేను అమలు చేయకుంటే నా కాలర్ పట్టుకోని చెప్పి మాట్లాడినప్పుడు ఈరోజు గుర్తు చేసి ఎందుకు కాలర్ పట్టుకోకూడదు అడుగుతా నేను. అది నా రైట్. కానీ నీకు గుర్తు చేస్తే నేను లోకేష్ అని అన్నట్ట. నువ్వు కూర్చొని, నీ లోకేష్ కూర్చొని రకరకాలుగా మాట్లాడితే మా లీడర్ను, అది కరెక్టా? అదే స్వరంలో నేను మాట్లాడి దానికి కౌంటర్ ఇస్తే తప్ప? ఏం లోకేష్, ఏమనుకుంటున్నావు నువ్వు ఇక్కడ కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి లీడర్ను రెచ్చగొట్టి మా మీదకి పంపించాలనుకుంటాడు? పంపించు. మన రమేష్ రెడ్డి మీదకి పంపించినా, ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నా, పంపించు. బట్ గుర్తుపెట్టుకో, ఈ యొక్క దేశము, ఈ ప్రపంచము దౌర్జన్యతో, హింసతో ముందరికి పోదు. దౌర్జన్యవాదులు, దౌర్జన్యం చేసేటువంటి వాళ్ళంతా మట్టి గరిచేటువంటి వాళ్ళే. గుర్తు చేస్తున్నా, ఒకసారి చరిత్ర చూసుకో. హిట్లర్ కూడా అతనికి అధికారం ఉందని చెప్పి అధికార దుర్వినియోగం చేశాడు. హిట్లర్ పరిస్థితి ఏమైంది? సద్దాం హుసేన్ పరిస్థితి ఏమైంది? రకరకాల ఆఫ్రికన్ కంట్రీస్లో ఎంతోమంది నియంత్రణలు వచ్చారు, వాళ్ళ పరిస్థితులంతా ఏమైనాయి? సమయము వాళ్ళకు ఉన్నప్పుడు విచ్చలవిడిగా చేసేటువంటి వాళ్ళంతా అధికారం కోల్పోయినటువంటి మరుసటి నిమిషం ఏ రకంగా వాళ్ళు మట్టి కరిచినారో ఒకసారి గుర్తు చేస్తాను నీకు. నువ్వేమో అతీతుని కాదు, నువ్వేం కొత్త కాదు. అండ్ ఎస్పెషలీ బీటెక్ రవికి గుర్తు చేస్తాండా. రవి, నేను సామాన్యంగా నీ గురించి మాట్లాడకూడదు అనుకున్నాను. ఎందుకంటే కలిసి పనిచేస్తాం 26 ఏళ్ళు. నేను పనిచేసేటప్పుడు కాలం అంతా నీ కుటుంబం సభ్యులు, నువ్వు అందరూ కూడా నేను ఎటువంటి తెలుగుదేశంలో ఉన్నా కాబట్టి నువ్వు అందరూ మద్దతు చేస్తావు కాబట్టి అనవసరంగా మాట్లాడకూడదు అనుకున్నాను. కానీ ఈరోజు నువ్వు మాట్లాడేటువంటి మాటలకు నేను రిప్లై ఇవ్వకుండా ఉంటే రాజకీయాల్లో నేను ఉండేదానికి అనర్హుడిని. చెప్తాండా, నువ్వు చేసేటువంటి తొందరపాటు చర్య వల్ల ఆ రోజు రామలింగారెడ్డి అని చెప్పేసి ఒక మండల్ ప్రెసిడెంట్ను పదవి కోసం నువ్వు చంపడం వల్ల నీ కుటుంబం ఈరోజు సంతోషంగా ఉందా? ఈరోజు సంతోషంగా ఉందా అని చెప్పి అడుగుతాను నేను. ఆ రోజు నువ్వు ఒక తొందరపాటు చర్య చేసినావు. ఒక చిన్న గెయిన్ కోసం, ఒక మండల్ ప్రెసిడెంట్ కావాలని ఒక చిన్న దానికోసం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తారే మండల్ ప్రెసిడెంట్ చంపినాం. చంపిన తర్వాత ఏమైపోయింది? ఈ అధికారం పోయిన మరుసటి నిమిషము ఇంకొక పార్టీ అధికారం వస్తానే మంచి వ్యక్తి చంద్రుడన్న, నాకు చాలా మంచి అనుబంధం ఉంది ఆయనతో. మనిషి పోయినాడు. ఈరోజు తీసుకొని రాగలుగుతాం ఆయన ప్రాణము అని చెప్పి నేను అడుగుతున్నా. నువ్వేమైనా తొందరపాటు చేస్తే ఇక్కడే మళ్ళీ రిటాలియేషన్ ఉండదు అనుకుంటాండవా? ఒకవేళ ఈరోజు మా దగ్గర పోలీస్ ప్రొటెక్షన్ లేదు కాబట్టి మేము ఊరికి సింపుల్గా తిరుగుతున్నాం కాబట్టి వచ్చి చేయి. బట్ కెన్ యూ ఎస్కేప్ ద ఫ్యూచర్? భవిష్యత్తు నువ్వు తప్పించుకోగలుగుతావా? అండ్ గుర్తుపెట్టుకో, నీ మీద నాకు ఎటువంటిది లేదు, వాసు నీ మీద కూడా లేదు. ఎందుకంటే మీరు ఇచ్చింది కాదు, నీకు పైన ఉండేవాడు, నీకు పైన ఉండేటువంటి నీ లోకేష్ ఇచ్చినటువంటి ఆర్డర్ నువ్వు అమలు చేస్తాడు. నువ్వే కాదు, ఇంకా కొంతమందికి చెప్తాను మాట్లాడమని. నేను చెప్తున్నాను, లోకేష్, ఏమి ఇక్కడ జరిగినా అంతిమ బాధ ఇక్కడటువంటి ప్రతి బాధితుడిని ఈరోజు నువ్వు రెచ్చగొట్టేటువంటి విష సంస్కారం రేపు నీకు నీ కుటుంబానికే చుట్టుకుంటుంది. గుర్తు చేసుకో. లేనిపోని అల్లకలో సృష్టిస్తున్నావిడా. గుండెల్లోంచి వచ్చేటువంటి మాట నేను చెప్తున్నా. ఇక్కడ అందరూ ప్రశాంతంగా ఉన్నారు. నువ్వు మాట్లాడుతున్నావు, మేము మాట్లాడుతున్నాం. నువ్వు ఫెయిల్ అయినావు, మా రెస్పాన్సిబిలిటీ మేము చెప్తున్నాం. రాజకీయం నువ్వు చేస్తున్నావు, నేను చేస్తాను. నాకు హక్కు లేదా?
నాకు హక్కు లేదా రాజకీయం చేసేదానికి? నాకు నోరు లేదా? లేకుంటే నేను ఈ దేశంలో నాకు ఆ స్వేచ్ఛ లేదా నువ్వు చేసినటువంటి తప్పులు ఎండగట్టడానికి? నీ తప్పులు ఎండగడితే నువ్వు కూర్చొని మీ వాళ్ళని కూర్చొని ఫిజికల్గా దాడి చేయమని చెప్తావా? ఫిజికల్గా బెదిరించమని చెప్తావా? ఎవడు భయపడతాడయా? ఎవడు భయపడతాడు? ఒక్కటి గుర్తుపెట్టుకో, సావే నా ముందరికి వస్తే, సావే నా ఎదురుగా వస్తే మీసం మీద నా చెయ్యి ఉంటుంది, నా మొక్క మీద చిరునవ్వు ఉంటుంది, గుర్తుపెట్టుకో. బట్ ఆ తరువాత నీకు నీ కుటుంబానికి నిద్రలేని రాత్రులు ఉంటాయి. ఒక్కరోజు నిద్రపోలేవు, గుర్తుపెట్టుకో. అండ్ ఎవరికి నువ్వు రెచ్చగొట్టిన దారి చేసినా కూడా రెస్పాన్సిబిలిటీ ఈజ్ యువర్స్. డోంట్ ట్రై టు ఎస్కేప్, యూ కెనాట్ ఎస్కేప్. తమాషలు పడతాడు ఏమన్నా? ఇక్కడ కూర్చొని రెచ్చగొడతావా మా వాళ్ళనే? ఈరోజు మా కులస్తులనే కూర్చొని మా మీదకి రెచ్చగొడతావా నువ్వు? ఏ ధైర్యంతో నువ్వు రెచ్చగొడతాడో? ఎవడో నీ ప్రాపకం కోసం వచ్చినాడని చెప్పి నీ దగ్గర నాలుగు ఏదైనా చిన్న పనులు ఉంటాయని చేసుకోవాలి వస్తే నువ్వు ఫిజికల్గా మాట్లాడమని చెప్పి మాట్లాడతావా? చెయ్యి. ఫిజికల్గా నేను మాట్లాడినా రేపు దౌర్జన్యం చేస్తాను, ఇప్పుడు మాట్లాడతాను నీతో. చెయ్యి, నీకు ఏమేమి చేస్తావు నువ్వు చెయ్యి. బట్ యూ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. ఐఎమ్ వార్నింగ్ యూ. యు ఆర్ నాట్ అబౌవ్ హిట్లర్, యు ఆర్ నాట్ అబౌవ్ సద్దాం హుస్సేన్. గుర్తుపెట్టుకో. అది తమాషగా ఉందా నీకేమన్నా? ఏం భయపడిస్తా అంటే నువ్వు భయపడతా అంటే భయపడతారా అందరూ? బీ కేర్ఫుల్. ఇంకోటి, ఇటీవల నిన్న అనుకుంటా ఒక ఆయన ఎమ్మెల్సీ వస్తాడు, కూర్చుంటాడు. 10 కోట్ల కుంభకోణం జరిగింది, ఎన్సీఎల్టీలో ఉన్నటువంటి ప్రాపర్టీ అంతా దోచుకొని పోయినా, దీని మీద ఎంక్వైరీ చేయాలంట. చెయ్యా చంద్రబాబు నాయుడు, నీ ఎమ్మెల్సీని ఇచ్చినాడు కదా, చెయ్యి. రవి నిన్న కూర్చొని పాలసాద్ ఎక్కడనో ఇంటర్వ్యూలో కూర్చొని ఇస్తా, ఏమో మాటోళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరు, మేము వాళ్ళ గేట దగ్గరికి పోతే పలకడన్నా 3 రోజులు 4 రోజులు కాసుకొని ఉంటే పలకడం అని చెప్పారా? పేర్ల పార్థసారథి రెడ్డి గారు ఇస్తారు. వాళ్ళకి పని మాకు ధమ్కీలు ఇచ్చేది కాదు. నువ్వు ధమ్కీలు ఇస్తే భయపడే వాళ్ళు ఎవడు లేడు, కానీ మాకు ధమ్కీలు ఇచ్చేది కాదు. నీకు ఒక పాత్ర ఉంది, ఒక రాజకీయంగా కంటెస్ట్ చేసిన తర్వాత ఈ ఏరియాకి సంబంధించి ఏం మంచి పనులు చేయాలనేటువంటి ఆలోచన ఉండాలి. ఈరోజు మీకు గుర్తు చేస్తాను మళ్ళీ ఒకసారి. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. 50 సీట్లు కేటాయిస్తే మేము ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పెట్టామని చెప్పి క్యాన్సిల్ చేస్తే ఏం పోరాటం చేసినావా మీరంతా? ఈ జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులంతా అడుగుతాడా? ఈ జిల్లాకు ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తే దాన్ని ఈ ప్రభుత్వం క్యాన్సిల్ చేస్తే నువ్వు కూర్చొని జనం తోలుతావు. మహానాడుకు జయం చంద్రన్న అని చెప్పి మేము చాలా పెద్దగా గొప్పగా సాధించినాము, ఎప్పుడు కడపలో జరిగినంత మీటింగ్ జరిపేది కాదు. అధికారం ఉంది, డబ్బులు ఖర్చు పెడతాడో, బస్సులు పెడతాను కాబట్టి తోలేవాడు ఉంటాడు కాబట్టి చుట్టుపక్కల 10 జిల్లాల నుంచి తోలుకోవచ్చు జనము. అది కాదు ఇంపార్టెంట్. ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఏమేమి ఇష్యూస్ మేము ట్యాకిల్ చేశాము, ప్రజల ముందర ఉన్నటువంటి సమస్యలు ఏంది, వాటికి మన బాధ్యత ఎంతవరకు నిర్వహించినాము, ఇది నీ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్. ఈరోజు కడప జిల్లాలో ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉందంటే మా లీడర్ల యొక్క చేతగాంతరం నిజంగా చెప్తాంటే బాధగా ఉంది. వాళ్ళందరూ నాకు సహచరులు ఉన్నారు. ఒక మాట మాట్లాడంలే. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ జిల్లాలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కన్నా ₹1 నిధులు ఇచ్చినారా? జిఎన్ఎస్ఎస్ ఫేజ్ 1 ఏమన్నా మీరు కంప్లీట్ చేయగలిగినారా? ఆ రోజు పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టులో నుంచి ఒక తట్ట మట్టి తీసుకొని బయట వేసినారా? కాంట్రాక్టులకు ₹1 బిల్లు ఏమన్నా చెల్లించినారా? ఎవరు బెనిఫిట్ పొందుతారు? జిఎన్ఎస్ఎస్ ఫేజ్ 1 కంప్లీట్ అయితే జిఎన్ఎస్ఎస్ నుంచి నీళ్లు నగరి వరకు తీసుకుని పోతే ఎవరైనా బెనిఫిట్ పొందేది? మొత్తం ఈ నుంచి రాజంపేట, కడప నుంచి రాజంపేట, కోడూరు నుంచి నగిరి వరకు ఎవరు బెనిఫిట్ పొందుతారు? మన జిల్లా వాళ్ళు కదా. మరి ఆ పనులు జరగకుండా ఉంటే మీరు చేసేటువంటి చర్య ఏంది? నాకు అది బాధగా ఉంది. పనులు జరగకపోనిలే, మీ రిప్రజెంటేషన్ ఏంది? జిల్లా నాయకులుగా మీరు పోయి కూర్చొని మాకు డెంకీలు ఇచ్చేది కాదు, ఆయన దగ్గర పోయి కూర్చోవాలి కదా. ఇదే తెలుగుదేశం పార్టీలో నేను ఉన్నప్పుడు వీసం తిప్పి ఈ జిల్లా ప్రయోజనాలు ముఖ్యం, ఈ జిల్లాకు న్యాయం జరగాల, నీళ్లు తీసుకొని రావాలని చెప్పి పబ్లిక్గా సవాల్ చేసి అవి పూర్తయిన వరకు నేను గడ్డం చేయనని చెప్పి నీళ్ళు తీసుకొని వచ్చిన నేను. దట్ వాజ్ మై రెస్పాన్సిబిలిటీ, దట్ వాజ్ మై కమిట్మెంట్ టు ద పీపుల్ ఆఫ్ దిస్ డిస్ట్రిక్ట్. మీ కమిట్మెంట్ ఏందయ్యా ఇది? ఏంది అసలు? ఎక్కడన్నా మాట్లాడారా?
మెడికల్ కాలేజ్ మూసేస్తే మాట్లాడుతున్నారా? మెడికల్ కాలేజ్ దానికి గవర్నమెంట్ సీట్లు వస్తే దాన్ని క్యాన్సిల్ చేస్తే మాట్లాడినారా? జిఎన్ఎస్ఎస్ పనులు అసలు ఈ ఒక సంవత్సరం 3 నెలల నుంచి పూర్తిగా ₹1 పనులు జరగకుండా ఉంటే దాని నుంచి మీరు స్పందించినారా? జిఎన్ఎస్ఎస్ టు హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ చాలా అద్భుతమైనటువంటి స్కీమ్. మొత్తం ఈ యొక్క పులివెందుల్లో ఉన్నటువంటి చక్రాపేట మండలంతో పాటు రాయచోటి ఆ ప్రాంతంతో పాటు మొత్తం డౌన్ ది లైన్ చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం వరకు నీళ్ళు తీసుకొని పోయేటువంటి అవకాశం ఉన్నటువంటి స్కీమ్ ఆల్మోస్ట్ 80% అయిపోయింది. ₹1 ఖర్చు పెట్టలే. ఏదో ఎంక్వైరీ అయినా పక్కన పెట్టావు, దాని గురించి ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు. మా వాళ్ళు మాట్లాడంలే. వాసు, రవి పోండడికి పోయి దాని మీద ప్రెజర్ పెట్టండి. ఈ పనులు తొందరగా చేయాలి సార్, మా ఏరియా ఇది, మా ఏరియాలో రైతులంతా ఇబ్బంది పడుతున్నారు, ఈ కంప్లీట్ చేయండి సార్, ప్రెజర్ పెట్టాయా. అది వదిలిపెట్టి ఏదో ఓట్లాడతావు. మీరు ఈ లెవెల్లో కూర్చొని చిన్న చిన్న పనులు కాంప్రమైజ్ అయ్యి మీరుండారు. ఈయన చంద్రబాబు నాయుడు చూద్దామా, ఎక్కడో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రాజెక్టులు లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అంటారు, అంటే వెంటనే ఊరికే కింద అందుతే పొలుచుకునేటువంటి ఫలాలు, దీంట్లో వదిలిపెట్టేసి వీటికి అన్నిటికీ బహుశా అయితే అయ్యొక 500 కోట్లు, ఇంకో 1000 కోట్లు, అంతా 3-4 వేల కోట్లు ఉంటే కంప్లీట్ అవుతుంది. దీనికి ₹1 ఇచ్చే దిక్కు లేదు. కానీ ఎక్కడో పోలవరం నుంచి బనకచెర్లకు నీళ్ళు తెస్తా అంట. ఏం చంద్రబాబు నాయుడు, ఎక్కడున్నాం మనము, ఏం ఆలోచన చేస్తున్నాము, ఏంటి నీ మైండ్ సెట్ ఏంది? నీ మంత్రి నిమ్మల రామానాయుడు కూర్చొని మాట్లాడతాడు, మేము కూర్చొని ఢిల్లీలో కూర్చొని డిస్కస్ చేసినాము దీని గురించి, బనకచెర్ల పోలవరం నుంచి దానికి అందరూ కూడా సానుకూలంగా ఉన్నారని మాట్లాడతారు. ఆయన రేవంత్ రెడ్డి కూర్చొని పత్రికాముఖంగా నేను చూసా, రేవంత్ రెడ్డి కూర్చొని అసలు ఆ చర్చ, ఆ అజెండా చర్చలోకి వస్తే కదా కనీసం మేము ఇచ్చేదానికో లేదనేదానికో తెలియదని చెప్పి ఆయన మాట్లాడతారు. సో ఎక్కడికి పోతాడన్నా, మనము ఏం చేస్తాడన్నా ఒకసారి ఆలోచన చేయండి. ఈ రకమైనటువంటి ధమ్కీలు ఎవడు కేర్ చేసేవాడు లేడు. ఆయన క్లియర్గా చెప్తాడ, ఏ పరిస్థితిలో కూడా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి చిత్తశుద్ధిగా చేస్తాం, ఆ నాయకుని చిత్తశుద్ధిగా చేస్తాం. నువ్వు ఏమైనా డిబేట్ చేయాలా, ఇంకోటి చేయాలనుకుంటే ఏ టైం అయినా రెడీ. ఏ అంశం మీదైనా, నా లీడర్షిప్ క్వాలిటీస్ మీద కానీ, వ్యక్తిగతంగా నాకు మీద ఏం ఆరోపణలు చేయాలన్నా కానీ మీరు ఎక్కడికి రావాలో చెప్పండి, అక్కడికి వస్తా, చర్చిద్దాం. మీకంటే ఒక 100 రెట్లు బెటర్ లీడర్ నేను అనుకుంటేనే, జనం అనుకుంటేనే అప్పుడు నేను యాక్సెప్ట్ చేయండి. సో నేను నోరుందని చెప్పి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఏం మాట్లాడుతుంటారు, ఏం బెదిరిస్తుంటారు, ఒకడు కూర్చొని మాట్లాడతాడు, ఒక మంత్రి తమ్ముడు కూర్చొని వాడు వీడు, నేను ఏమన్నా వాడు వీడు అన్నానా? నేను అంత ఇంత 1-2 మాట్లాడితే మీ తరపు నుంచి ఒక స్పీడ్ వస్తే ఆ స్పీడ్ తగినట్టే ఉంటుంది నా జవాబు. నువ్వు సంస్కృతం మాట్లాడితే సంస్కృతం మాట్లాడతా, నువ్వు ఆంగ్లం మాట్లాడితే ఆంగ్లం మాట్లాడతా, మంచి భాషలో మాట్లాడితే మంచి భాషలో మాట్లాడితే, బెదిరించేటువంటి భాష మాట్లాడితే బెదిరించేట్టే మాట్లాడతా. నాకేం ఐఎమ్ నాట్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, నీకు సెపరేట్ రైట్స్ నాకు సెపరేట్ రైట్స్ ఉన్నాయా? చెప్పు, ఏమైనా నీకేమైనా మాకు అతీతంగా కొత్త హక్కులు ఏమైనా ఈ రాజ్యాంగం ఏమైనా కల్పించిందా? ఈ రాజ్యాంగంలో ఏమైనా నీ రెడ్ బుక్లు ఏమైనా రాసుకునేమో? గుర్తుపెట్టుకోండి, అందరము జిల్లాకు, రాష్ట్రానికి మంచి పనులు చేసేదానికోసం పోరాడతాం. ఎవడు ఎక్కడ ఏ స్థాయి వాడిని కూడా దిగజార్చి మాట్లాడటం ఇట్ ఈజ్ అగెయిన్స్ట్. నా వల్ల ఎవరికైనా నేను అసభ్యంగా కానీ, అశ్లీలంగా కానీ, అనవసరంగా కానీ ఎవరైనా మాట్లాడితే నేను ఏ రోజైనా కూడా క్షమాపణ చెప్పేదానికి రెడీ ఉన్నాను. నా వల్ల ఇంతవరకు జరగలేదు. బట్ ఒకవేళ ఏదైనా చూపించదో ఈ క్లిప్పింగ్ నాకు అసభ్యంగా ఉంది, ఈ క్లిప్పింగ్ అశ్లీలంగా ఉంది, నువ్వు చేసింది పని బాగాలేదంటే ఎస్, ఒక చిన్న కౌన్సిలర్ నేను అన్నా కూడా ఐ విల్ టేక్ బ్యాక్ మై వర్డ్స్ అండ్ ఐ విల్ అపాలజీ. బట్ నువ్వు బెదిరించినట్టు కూర్చొని నువ్వు ఒక రకంగా మాట్లాడతావు, నీ లోకేశ్వర రకంగా మాట్లాడి మేమందరం కూర్చొని నిన్ను పొగడాలా, జయం చంద్రన్న, జయం లోకన్ అంటే కాదు. మాతో నువ్వు ఏ భాషలో మాట్లాడతావు అదే భాషలో ఉంటుంది నా రిప్లై. గతంలో ఇదే జగన్ని రావణుడు అన్న సతీష్ రెడ్డి ఇప్పుడు రాముడు ఎలా అయ్యాడనేది బీటెక్ వైపు ప్రశ్న. దీనికి సమాధానం 2019 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఏ పార్టీ మీద ద్వేషం చేస్తాడు, నల్లగుడ్డలు వేసుకొని ప్రతి ఒక్క జిల్లాలో మీటింగ్ పెట్టాడు కదా, అది ఏం ద్రోహం, ఏదో ఎవడి మీద చేసినాడు యుద్ధము?
పోరాట దీక్ష, న్యాయ పోరాట దీక్ష చేసినాం 2024 వచ్చిన తర్వాత పరిగెత్తుకుంటా పోయి నువ్వంతకు నువ్వు పోయి కూర్చొని కౌగిలించుకొని నువ్వు రా అని చెప్పి చేసినావు. నువ్వు దిగజారుడు రాజకీయాలు చేసావు. నీ స్థాయి తగ్గించుకొని నువ్వే విమర్శించినా నువ్వే పోయి మళ్ళీ కాళ్ళు పట్టుకో అంత పోయి రాజీ అయిపోయి వాళ్ళతో పొత్తు పెట్టుకో. నేను అట్లా చేయలే. రవి కూడా గుర్తు చేస్తాడా, నేను ఏ సందర్భంగా పోయినానో, నేను ఏ రకంగా పోయినానో, నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నంత వరకు ఈరోజు మళ్ళీ రవికి చెప్తాడా, ఈరోజు మళ్ళీ లోకేష్ చెప్తున్నా, ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్తున్నా, నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణ కలిగినటువంటి సైనికుని మాదిరి 24 గంటలు ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త నా దగ్గరికి వచ్చినా వాళ్ళకి న్యాయం చేసేదానికి ప్రయత్నం చేసిన. తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఆ లీడర్ను, ఆయన కీర్తిని నలుదిశలా పాపించేటట్టు చేశా. ఆయన ద్వారా మంచి పనులు చేయించడానికి ప్రయత్నం చేశా. నువ్వు వద్దనుకున్నావు. అవతల ఎవరైతే నేను పోరాటం చేస్తాం వాళ్ళు కూర్చొని స్నేహాస్తం చేశారు, మంచి పనులు చేసుకున్నాం రా నీకు ఎక్కడ అని చెప్పారు. ఎవరినైతే నేను నమ్మినానో వాళ్ళు నన్ను ఒక నమ్మకద్రోహిగా కూర్చొని చిత్రీకరించినారు. సో అటువంటి పరిస్థితులు భరించలేక ఈ యొక్క లోకేష్ చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు నచ్చక అందరికీ చెప్పే బయటకు వచ్చిన. నేనేమి లోపాయి గారిగా బయటకు రాలేదు కదా రవి, నేనేం లోపాయి గారిగా బయటకు రాలేదు కదా. క్లియర్ కట్గా కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి అందరినీ, ఐ థింక్ నీకు కూడా ఫోన్ చేస్తుండే, ఆ రోజు మీటింగ్ ఉంది రా అని చెప్పి నీకు కూడా ఫోన్ చేసేటుండ, అందరినీ పిలిపించి అందరి సమక్షంలో నేను ఏ కారణం చేత పార్టీ నుంచి బయటకు పోతున్నానో చెప్పిన. 4 సంవత్సరాలు ఏ పార్టీకి సంబంధం లేకుండా ప్రశాంతంగా బతికిన. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు స్నేహాస్తం అందించినారు, నువ్వు రా అని చెప్పారు. ఆయనకు అంతో ఇంతో నాకు పెద్ద అవసరం లేకుండా కూడా నేను చేసేటువంటి చిన్న సహాయానికి ఆయనకు అత్యంత కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పినాడు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సగం రాష్ట్రాన్ని నా చేతికి అప్పచెప్పినాడు. నా ధర్మమ్మా కాదా అని ఆయన చేయాల్సినటువంటి అవసరం. మరి నువ్వు చెప్పు, నువ్వు ఎన్నిసార్లు పార్టీ మారలా, ఎవరెవరు మీద పార్టీ మారలేదు చెప్పు నాకు. బట్ మీరందరూ పార్టీని మీ స్వార్థం కోసం మాట్లాడితే నేను సిద్ధాంతం కోసం మారినా, నేను ఆత్మగౌరవం కోసం మారినా. నా ఆత్మగౌరవము పరీక్షకు ఉంది కాబట్టి నేను మారినా. అది అందరికీ చెప్పి పార్టీ కార్యకర్తలందరినీ సమావేశపరిచి నేను మాట్లాడి, ఆ రోజు ఒక్క కార్యకర్త కూడా నువ్వు చేసిన తప్పని అనలేదే నన్ను. రాజేష్కి చెప్తున్నా, ఆ రోజు ఏ కార్యకర్త నాకు కూర్చొని నేను మీటింగ్ పెట్టినప్పుడు ఒక్క కార్యకర్త నా అబ్జెక్షన్ రేస్ చేస్తున్నాడా, దీనికి వద్దన్నా మనం పోవడం తప్పు, ఇది కరెక్ట్ కాదని ఏమన్నా చెప్పినారా? నువ్వు మాట్లాడుతాండవు ఏదేదో ఇచ్చినావని గుర్తు చేస్తాండవు వాసు. నువ్వేదో 5 పర్యాయాలు నాకు టికెట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గౌరవించావని. అది గౌరవం కాదయా, నువ్వు పెట్టేటువంటి కొండను మోసినా నేను. ఏ రోజన్నా వచ్చి నాకు టికెట్ కావాలని, ఈరోజు మళ్ళా చెప్తున్నాను, వాసుకు చెప్తున్నా, ఈ ప్రశ్న ఇస్తున్నా, వాసుకు రవికి చెప్తాండా, చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీకి చెప్తాండా, నేను మీ గుమ్మం దొక్కి నాకు టికెట్ కావాలని చెప్పి నేను అడిగినంటే నేను చేసేటువంటి పని. నీ బరువు నీకు ఎవడు మోయలేక ఏ రోజు నీ టికెట్కి రాలా. నీ అంతకు నువ్వు ఇంటికి, నా ఇంటికి బీఫామ్ పంపిస్తున్నావు. నీ అంతకు నువ్వు నిధులు ఏదైనా అవసరం ఉంటే కానీ నువ్వు పంపిస్తున్నావు. నేను ఏ రోజు డిమాండ్ చేయలేను నిన్ను. నిధులు నువ్వే పంపించాను, బీఫామ్ నువ్వే పంపిస్తాను. పంపించిన తర్వాత నీ బాధ్యతలు, నీ తరపున నీ కష్టాలని నేను ఫేస్ చేసినా. నన్ను కూర్చొని ఏదో స్వార్థం కోసం పోయినా ఎమ్మెల్సీ ఇచ్చినా, ఎమ్మెల్సీ ఎందుకు ఇచ్చినాడో తెలీదా నీకు రవి? ఎమ్మెల్సీ ఏ కండిషన్స్ మీద ఇచ్చినాడో చంద్రబాబు నాయుడు నీకు తెలీదా రవి? చెప్పు నువ్వు నాకు. నీకు అత్యంత సన్నిహితంగా ఉన్నాడే సీఎం రమేష్ అడుగు ఏ కండిషన్స్ మీద నాకు ఇచ్చినాడో. ఆయన ఉన్నాడు ఆ రోజు భాగంగా, అది కరెక్టా అని అడుగు. అనవసరంగా మాట్లాడకూడదు. వద్దు, నీ పార్టీ నీది, నా పార్టీ నాది, నా రాజకీయం నేను చేస్తాను. ఎస్, నేను అశ్లీలంగా అసభ్యంగా మాట్లాడితే చెప్పు, ఇదన్నా ఈ ఫలాని సెంటెన్స్ అశ్లీలంగా ఉంది ఫలాంటి మీ అందరి సమక్షంలో చెప్తాంట. ఏదో క్లిప్పింగ్ తీసుకొని వచ్చి నేను అసభ్యంగా మాట్లాడానని చెప్పి మీకు కన్విన్స్ చేస్తే, దానికి నా వివరణ కరెక్ట్గా లేకుండా ఉంటే ఐ ఆమ్ రెడీ టు టెండర్ మై అపాలజీ. నేను ఫలా తప్పు చేశానని చెప్పి మీరందరూ కూర్చొని వాళ్ళు ఏదైనా క్లిప్పింగ్ చూపించేదో ఇదన్నీ నేను కరెక్ట్గా లేదన్నావా అని మీకు చెప్పినారనుకో, మీరు నా సంజాయిషి తీసుకుంది, నా సంజాయిషి సంతృప్తికరంగా లేదు, నేను తప్పు చేశానని మీరు భావిస్తే, ఆల్ ద ప్రెస్ హియర్ ఇన్ కడప, ఐ విల్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. మీరు ఈ శిక్ష వేస్తున్నా అని చెప్పి హుందాగా ఉండేవాడిని రాజకీయాలు.
మాట మీద కొంచెం కంట్రోల్ ఉండేవాడిని. ఏ రోజు కూడా చేసే పని మీద కొంచెం గౌరవం ఉండాలా, రాజకీయాలు ఉంటే కొంత రెస్పెక్ట్ ఉండాలనేవాడిని. ఏ కార్యకర్తకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నంత వరకు అన్యాయం చేయలే. లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడలే. లోపాయకారి అండర్స్టాండింగ్ నేను ఎవరితో నేను చేసుకోలే. చేసుకున్న వాళ్ళంతా ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నారు. ఎట్లా అంటే మేము మీ ప్రవర్తన చూసుకొని నవ్వుకుంటున్నారు జనాలు. ఎవడు మాట్లాడేది, ఎవడు కథ అని చెప్పి. గతంలో వైఎస్ఆర్ కూడా మీ పైన గన్ను కాల్చినట్టు కేసు కూడా నమోదు చేశారు. ఇప్పుడు చంద్రబాబు దేవుడయ్యాడు, ఇప్పుడు దయ్యమయ్యాడు. ఈ రకమైన మాటలు ఇచ్చే కాన్ఫిడెంట్. రాజకీయాల్లో ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని ఇబ్బందులు పడినా గుర్తించాల్సినటువంటి మనిషి గుర్తించినప్పుడు, ఎవరి కోసమైతే మనం పోరాటం చేశాము, ఎవరి కోసమైతే మనం కష్టపడ్డాము, వాళ్ళు గుర్తించబోగా అవమానకరంగా చేస్తున్నారు. వాళ్ళు వదిలిపెట్టి, ఒకవేళ గతహ వదిలిపెట్టేసి ఇప్పటి నుంచి మనం బాగుందాం, ఉన్నటువంటి ప్రాంతం, ఈ ప్రజలందరూ బాగుండాలని చెప్పి స్నేహస్తం ఇచ్చేటప్పుడు ఎస్ టేకన్. బట్ నేను మీ మాదిరి ఒక మర్డర్ చేసి డబ్బులు ఇచ్చి కాంప్రమైజ్ చేసుకోలేదే. మీరు తప్పు చేస్తారు, మళ్ళీ మీరే భయపడతారు, మళ్ళీ మీరే కోర్టులో రాజీ అవుతారు, మళ్ళీ ఇంకా భయం వచ్చి డబ్బులు మళ్ళీ తీసుకుని పోయి ఇచ్చి వద్దు మనం బాగుందామని చెప్తుంది. అంటే చేయలేదే అంట. నేను చేయలేదే. నువ్వు ఇఫ్ యూఆర్ రెడీ రా మాట్లాడతాం, నువ్వు మాట్లాడుకుందామంటే మాట్లాడతాం. ఇంకోటి నువ్వు ఏదో చేస్తామని చెప్పినావు చట్టపరంగా. ఏం చట్టపరంగా చేసుకుంటావు వాసు? ఏం నువ్వు చేసే చట్టపరంగా చెప్పు. నువ్వే పెట్టుకుంటా అంటే నేను వద్దన్నానా? పెట్టు, 116 కేసులు పెట్టుకో. లేదు నువ్వు ఇంకోటి ఏదో చెప్పినా చెయ్యి, ఐఎమ్ రెడీ అంటాడు కదా. బట్ గుర్తుపెట్టుకో, ఈ రియాక్షన్ ఇంకోసారి కూడా ఉంటుంది. ఎవ్వడు ఇక్కడ లేడు, చౌకబారుగా లేడు. నువ్వు మాట్లాడుతుంటే పడేంత స్థితిలో, లేకపోతే నీకేదో అధికారం ఉందని చెప్పి భయపడి ఇక్కడ కార్పొరేట్ ఎవడు లేడు. ఏమన్నా బహుశా నీకేమన్నా ఉంటే ఈరోజు అధికారులు ఏమన్నా పలుకుతారని చెప్పి 1-2 స్ట్రే ఇన్సిడెంట్స్ ఏమైనా చేయించేమో. తర్వాత ఏంది అంటున్నా చూసుకుంది. ప్రతి నిత్యము ప్రజలకి ఈరోజు రకరకాల టైప్స్ ఆఫ్ టేకింగ్ ఇట్ టు ద పబ్లిక్ ఉంది. మీరు చూసినారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పోరాటం. అయ్యా, నాకు అపోజిషన్ పార్టీ లీడర్ యొక్క స్టేటస్ ఇస్తేనే ఆ సమయం ఉంటుంది. సమయం లేకుండా ఊరికే వేలాకల్లోనికి ఆడికి వచ్చినప్పటి నుంచి మీరు చేసే వెకిలి శాస్త్రం పడేదానికోసము నేను ఆడికి వచ్చి మీరు చేసే వెకిలి శాస్త్రాన్ని చూసుకునేది సహించలేకనే ఆయన అక్కడికి పోవడం లేదు. అర్థవంతమైనటువంటి చర్చలు జరగాలంటే సమయం ఇవ్వాలి. సమయం ఇవ్వాలంటే అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి లీడర్కి ఇస్తేనే, ఏదైతే రూలింగ్ పార్టీ చీఫ్ మినిస్టర్ మాట్లాడితే ఎంత సమయం ఇస్తారో అపోజిషన్ పార్టీ లీడర్ కూడా సమయం ఇస్తారు. కాబట్టి సమర్థవంతంగా చెప్పేదానికి అవకాశం ఉంటుంది. అవకాశం లేనప్పుడు నీకు 1 నిమిషం 2 నిమిషాలు మాట్లాడుతుంటే ఏం లాభం? 1 నిమిషంలో ఏం చెప్పగలుగుతాం మేము? అండ్ ఇంకోటి కూడా గుర్తు చేస్తున్నాం ఈ ప్రభుత్వానికి, ఇట్ ఈజ్ యువర్ డ్యూటీ, నీ బాధ్యతది. ఈ రాష్ట్రంలో మీరు ఎప్పుడైనా ఆలోచన చేసినారా? ఈ దేశ పాలిటిక్స్లో ఏదైనా రాష్ట్రంలో ఎన్ని కాన్స్టిట్యున్సీలు ఉంటే అన్ని కాన్స్టిట్యున్సీలు, బీట్ అసెంబ్లీ ఆర్ బీట్ పార్లమెంట్. మన రాష్ట్రంలో 175 అసెంబ్లీలు, 25 పార్లమెంట్ ఉంటాయి. అన్ని కాన్స్టిట్యున్సీలో ఎయిదర్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఏ పార్టీ వచ్చింది? ఎయిదర్ ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్లో వచ్చినటువంటి ఏకైక పార్టీ నాకు తెలిసి భారత రాజకీయ చరిత్రలో ఒకే పార్టీకి ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్లో ఏదో ఒక స్థానం వచ్చిందంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అది కాకుండా అపోజిషన్ ఏముంటుంది? అది కాకుండా అపోజిషన్ పార్టీ ఏముంటుంది చెప్పున్నా? 40% ఓటర్లు ఉన్నారు. అన్ని కాన్స్టిట్యున్సీలో కొన్నిసార్లు గెలిచినాం, కొన్నిసార్లు ఓడిపోయినాం. ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్లో వచ్చినాం. మమ్మల్ని గౌరవించకుండా, మాకు అవకాశం ఇవ్వకుండా, మమ్మల్ని మాట్లాడివ్వకుండా నువ్వు అసెంబ్లీకి అంటే ఏం చేయాలి? అసెంబ్లీకి వచ్చి నువ్వు ఇదే కొట్టాలా? లేకుండా అంటే నువ్వు చేసి వెకిల్ శాస్త్రం పడాలా? అవసరమా మాకు? మాట్లాడతాం, ప్రెస్ ఉండరు, మా వాదన చెప్తాం. ఆడిపోయి అవమానం పడాల్సిన అవసరం ఏముంటుంది? హియర్ వీఆర్ టాకింగ్, వీఆర్ టేకింగ్ ఇట్ యువర్ నోటీస్. నీకు చేరడం లేదా? నీకు చేరడం లేదా అంటున్నా. మేము చెప్పేది మా భాషలు రావడం లేదా? నేను తిరిగితే ఇమీడియట్గా కూర్చొని కౌంటర్లు ఇచ్చుకొని పంపిస్తాండవు కదా. మేము అడిగే పాజిటివ్ నోట్స్ పోవడం లేదా నీకు? మగచర్ల గురించి మేము మాట్లాడేది ఇప్పుడు పోవడం లేదా? ఇప్పుడు పోదా నీ దగ్గరికి?
ఎందుకు చేస్తావు నువ్వు బనకచర్ల? ఎన్ని వేల కోట్లు కావాలి నీకు బనకచర్ల చేస్తానికి? 1,00,000 కోట్లు ఇప్పుడు ఎస్టిమేషన్ అంటారు. అది తీరా కార్యరూపం చేసేదానికి 2 లక్షల కోట్లు అవుతుందో 3 లక్షల కోట్లు అవుతుందో. ఇక్కడ 1000 కోట్లు 2,000 కోట్లు ఖర్చు పెడితే రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తి అయిపోతాయి. ఇంకా నువ్వు ఎక్స్ట్రా బనకచర్ల తెచ్చినటువంటి నీళ్ళు ఏం కావాలా? ఈరోజు మీరందరూ ఇక్కడ కడప జిల్లా వాళ్ళే కదా. ఈరోజు మన గండికోటకు వచ్చి నీళ్ళు ఏమైపోతాండే కిందికి ఫ్లో అయ్యేదానికి పని లేక జిఎన్ఎస్ఎస్ పూర్తిగా వాడికి ఆడనే ఉన్నాయి. ఆడ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ పోకపోవడం వల్ల గండికోట్లో మిగిలిపోయి ఉండే. ఇవన్నీ వాడుకుంటే కదా నువ్వు బనకచర్ల నుంచి నీళ్ళు మళ్ళీ నింపేదానికి మళ్ళీ వాడుకుంటేది. ఇవన్నీ వాడుకోవాలి కదన్నా మనము. ఇవన్నీ వాడుకోవాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి కావాలి కదా. ఈ పూర్తి చేయకుండానే ఈరోజు నీకు ఈ 500 కోట్లు 1000 కోట్లకి గతి లేక ఈ 1.5 సంవత్సరం నుంచి ₹1 ఖర్చు పెట్టినవి 1,00,000 కోట్లు తెచ్చి పెడతా అంటే నమ్మేదానికి అయినా మేమేమైనా పిచ్చోళ్ళమ్మా? ఎవరిని భ్రమ పెడతాడు నువ్వు? దేనికోసం నువ్వు మాట్లాడేది? 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు అంటే టెండర్ పిలిస్తే 10% అది మొబిలైజేషన్ అడ్వాన్స్ అంటావు. తీసుకుని పోయి వాడికి మొబిలైజేషన్ అడ్వాన్స్ వస్తే అది మళ్ళీ నీకు బ్యాక్ డోర్ నీకు వస్తుంది కమిషన్. ఎవరికి అర్థం కావడం లేదు నీ ఎత్తుగడ? ఎవరికి అర్థం కావడం లేదు నీ ఎత్తుగడ అంటున్నా నేను. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గత ప్రభుత్వం అప్పులు చేసింది, అప్పుల పాలు చేసింది, రుణ ఆంధ్రప్రదేశ్ చేసింది అని మాట్లాడినావు. నువ్వు ఒకసారి 14 కోట్లు అన్నావు, 10 లక్షల కోట్లు అన్నావు, 12 లక్షల కోట్లు అన్నావు. తీరా మీ పయ్యావుల కేసు ఫైనాన్స్ మినిస్టర్ కూర్చొని మొత్తం ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులంతా 5 లక్షల కోట్ల చిల్లర ఎంతో చెప్పావు. గతం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయినటువంటి కోట్లు ఆల్మోస్ట్ 4 లక్షల కోట్లు ఎంతో దగ్గర నువ్వు అప్పు చూపించినావు ఆయన తెచ్చినటువంటి రుణాలు. మరి 4 లక్షల కోట్లు రుణం తెచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాల ద్వారా డైరెక్ట్గా బటన్ నొక్కితే 2,80,000 కోట్ల డబ్బు డైరెక్ట్గా బెనిఫిషరీకి. ఒక లంచం లేదు, ఒక కథ లేదు, ఒక మధ్యవర్తి లేదు, ఒక దళారు లేదు, ఒక బ్రోకర్ లేదు, ఏం లేదు. డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి పడినాయి. వాస్తవం కాదా ఇది? 2,80,000 కోట్లు మేము తెచ్చినటువంటి 4 లక్షల కోట్లలో డైరెక్ట్గా 2,80,000 కోట్లు ప్రజల జోబిల్లోకి పోయినాయి. మరి నువ్వు ఈ సంవత్సరంలోనే ఫస్ట్ సంవత్సరంలో 1,50,000 కోట్లు అప్పు తెచ్చినావు. ఈ 2-3 నెలల్లో మళ్ళీ ఒక 30-40 లక్షల కోట్లు అప్పు అయినట్టుంది. దాదాపు ఈరోజు మనం డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు, మాజీ డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు 1,87,000 కోట్ల అప్పు. ఏమేమి చేసినావు ఈ 1,87,000 కోట్లు? నువ్వే ఇస్తావు టెండర్లు, నువ్వే చేస్తావు. నీ టెండర్లంతా ఏ పరిస్థితి అయిపోయింది? ఒకసారి ఈ గవర్నమెంట్ను మళ్ళీ అడుగుతున్నా, నెక్స్ట్ ప్రెస్ మీట్లో వస్తా. లోకేష్ గారు, నెక్స్ట్ ప్రెస్ మీట్ విల్ బీ అకార్డింగ్ నీ రేట్లు, నువ్వు ఏ రేట్లకు ఇచ్చినావు నేను ఆర్టీ యాక్ట్ ప్రకారం నేను పంపిస్తాను నీకు. ఇప్పుడు ఉన్నటువంటి అమరావతి డెవలప్మెంట్ అని చెప్పి నువ్వు అడుగుతున్నావు, అమరావతిని చేస్తామంటావు. అమరావతిలో నువ్వు ఇచ్చేటువంటి రేట్లు ఏంది? అది మామూలు రేట్లా లేకుండా ఉంటే ఇన్ఫ్లేటెడ్ రేట్స్? ఒకసారి చర్చ జరిగేదానికి రేపు అడుగుతున్నాం. ఎక్కడికి పోతున్నాము? ఒక చిన్న ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ ఎంత చెప్పారు? యాక్చువల్లీ పర్ ప్లాట్ ₹1,20,1 లక్షలు ఇచ్చారు. ఒక్కొక్క ఫ్లాట్కు ఎలక్ట్రికల్ పని చేసేదానికి ₹1,00,00,000 పైన అయ్యే రకంగా నువ్వు చేసుకునే అగ్రిమెంట్లు నేను చేస్తాను. రేపు మనాడులో వీఆర్ కమింగ్ ఆన్ దిస్. మీరు కూడా ప్రిపేర్గా ఉండండి. ఎందుకంటే ఏదో ఉన్నట్టు మాట్లాడడం కాదు, ఇప్పుడే చెప్తున్నా. అవర్ నెక్స్ట్ అజెండా ఈజ్ వీఆర్ టాకింగ్ అబౌట్ నువ్వు ఖర్చు పెట్టేటువంటి డబ్బులు. నువ్వు ఏదైతే అమరావతి పేరు చెప్పుకొని ఏ రకంగా దోపిడీ చేస్తున్నావో దాని మీదే మా నెక్స్ట్ ప్రెస్ మీటు. యూ విల్ కమ్ విత్ ఆల్ ది డీటెయిల్స్. మీరు కూడా ధైర్యం ఉంటే రండి. సార్, వేములకు సంబంధించి ఎమ్మెల్సీ కంప్లైంట్ చేశారు. బయోటిక్స్ మైనింగ్ నేరుగా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రికి కంప్లైంట్ చేశారు. మరి అక్కడ ఏం జరుగుతుంది, ఏం చర్యలు తీసుకుంటారు? మీరు చూడండి ఏంటున్నది నేను కాదు కదా, వాళ్ళు అదే నేను అడుగుతాండా. వాసును, బీటెక్ రవిని, పార్థసారథి రెడ్డిని, రామ్ గోపాల్ను మీరు కూర్చొని పరిష్కారం చేసుకోండి. ఇవన్నీ ఏమేమి చేయాలనో, ఏవి ఎంక్వైరీకి ఇవ్వాలనో, ఏదో కూర్చొని మా మీద పడి మాకేదో డంకీలు లేకుంటే మమ్మల్ని ఏదో భయపడించడము, ఏది ఎక్కడికి పోతాడా ఇదంతా? మనం చూసారా మీరు రమేష్ రెడ్డి మీద? ఎవరన్నా కూర్చొని ఈ యొక్క భారత డెమోక్రసీలో, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆయన మాట్లాడేటువంటి ఒక్క మాట తప్పుందా? ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ తమ్ముడు కూర్చొని కొంతమంది తాపుకొని మీదికి వస్తారా? నేను కూడా పోతాడు వస్తారా? చెయ్యి, బట్ గుర్తుపెట్టుకో. ఎవరు చేసినా తప్పే, వైసీపీ చేసినా తప్పే, తెలుగుదేశం చేసినా తప్పే. అందరం కూడా సభ్యతగా మాట్లాడాలా. నువ్వు మాట్లాడుకునేటువంటి
పాలసీ మీద ఉండాలి. ఎవడు మొదలు పెట్టాడు, ఎక్కడ పెట్టానంటే ఈరోజు తెలుగుదేశం పార్టీలకు ఉన్నటువంటి విపరీతమైనటువంటి నాలెడ్జ్, గోబెల్స్ ప్రచారం, చెప్పిందే 10 సార్లు అబద్ధాలు చెప్పడం, అవతలను నమ్మించేటువంటి ప్రయత్నంలో వాళ్ళు ఎక్స్పర్టైజ్ సాధించినారు. వాళ్ళు దాంట్లో ఎక్స్పర్ట్లు. ఈరోజు వాళ్ళ చేతిలో ఎక్కువ సర్క్యులేషన్ పేపర్లు వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఈరోజు చాలా ఛానల్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. దానికి తోడు వాళ్ళకి ఒక మెకానిజం ఏంటంటే, పూర్వకాలం ఏదో సామెత చెప్తాను, ఒక బాపనాయన ఒక గొర్రెను తీసుకొని పోతానంట సాక్కుంటా ప్రేమగా. సో దొంగలు కొంతమంది కూర్చొని వాళ్ళ ఉద్దేశం ఏంది, ఆ యొక్క మేకను దొంగతనం చేయాలా. వాళ్ళ ఉద్దేశం ఆ బాపనాయన దగ్గరికి వచ్చి, ఏం పెద్ద అయినా నువ్వేది కుక్క పిల్లను తీసుకొని పోతాండవే అని అంట. పోరా, ఇది కుక్క పిల్ల కాదు, ఇది మేక పిల్ల అని చెప్పినంట. ఫస్ట్ టైం ఈయన కూడా కాన్ఫిడెన్సే ఉన్నింది. తర్వాత ముందు పోయినాక ఇంకొకటి వచ్చినాడు ప్లాంటెడ్. ఫస్ట్ ఒకటి వచ్చి ఒక ఈనాడు వచ్చిపోయినాడు, ఈనాడు చెప్పిపోయిన తర్వాత నెక్స్ట్ ఆంధ్రజ్యోతి వచ్చినాడు. ఏది పెద్దయినా మళ్ళీ కుక్కని తీసుకొని పోతాండవే అని అంట. ఆయన ఒకసారి తడుముకున్నాడు, చూసినాడు, ఏది కుక్క పిల్లనా గొర్రె పిల్లనా ఏంది, వాడు అన్నాడు, ఈనాడు అన్నాడు, ఇప్పుడు ఆంధ్రజ్యోతి వచ్చి అంటానంటే ఏమో నిజమేమన్నా ఉందేమో అనుకుని కొంచెం డౌట్ పడినాయంట. ఆయన కాదులే వీళ్ళేదో పొరపాటు పడతానని చెప్పినాడు. నెక్స్ట్ వాడు వచ్చినాడు, TV5 వాడు వచ్చినాడు. ఏంది పెద్ద ఆయన నువ్వు కుక్క పిల్లని పోస్తాను అంటే, నిజంగా ఇంతమంది చెప్తాంటే ఇది కుక్క పిల్ల ఏమో అని చెప్పి ఆ గొర్రె పిల్లని పారేసిపోయినాను. ఈ కషాయాలు దాన్ని పూసుకున్నారు. ఆ రకంగా ఈ రాష్ట్ర ప్రజలనంతా బాగా తెలివిగా వాళ్ళు డైవర్ట్ చేసుకోగలిగినారు. ఒక అబద్ధాన్ని నిజంగా చూపించి వాళ్ళు ఏమేమి చేయాలో చేసుకున్నారు. ఈరోజు ప్రజల ఆగ్రహం ఉంది, మీరు చెప్పింది ఏంది, మీరు చేసింది ఏంది, ఆ రోజు ఇన్ని అబద్ధాలు చెప్పారు, ఇన్ని అబాండాలు వేసినారు, మళ్ళీ ఈరోజు మీరు చేసేది ఏంది అని చెప్పి అడుగుతాండ్రు. ఈరోజు ఆ రోజు మేము చేసింది చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే తప్పన్నారు, మరి ఈరోజు మీరు చేసేది ఏంది? ఆ రోజు కూర్చొని నీ కుటుంబ సభ్యులను అంటే తప్పన్నారు. అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఇది? మీరు రెడీ అయితే నేను రెడీ. ఈ అశ్లీల సమాచారము, ఈ ప్రాపగండా విషయము విత్ టోటల్ గట్స్ అండ్ టోటల్ కాన్ఫిడెన్స్ నేను చెప్తున్నాను. దీనికి ఆరిజిన్ ఎక్కడ బీజం పడింది? దిస్ ఈస్ ద ఫిల్తీ ఐడియా ఆఫ్ ఎ ఫిల్తీ పర్సన్, నాట్ ఎ డిగ్నిఫైడ్ పర్సన్ లైక్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మన వేరుతో హైదరాబాద్లో ఒక చాలా పెద్ద ఎత్తున ఒక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వచ్చి కూర్చొని మాట్లాడతా, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి ఒక ప్రామినెంట్ లీడర్, ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్, ప్రామినెంట్ లీడరు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఆయన ఒక సందర్భంలో ఒక గర్ల్ ఫ్రెండ్ పెట్టుకొని పోతున్నాడు, ఒక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని రెడ్ హ్యాండెడ్గా సాక్షి ఛానల్లో ఉన్నటువంటి విలేకరుకు దొరికినాడు. ఫొటోస్ వచ్చినాయి. రొటీన్గా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి సరే ఇది వార్త వచ్చింది, ఇట్లా వాళ్ళ మీద చేయాలంటే ఇటువంటి చౌకబార్ పని చేయదండి. అతను మనకు శత్రువు ఏమో కానీ ఆ అమ్మాయి కాదు కదా, అమ్మాయి స్పాయిల్ అయిపోతుంది అనేటువంటి సభ్యత కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. విత్ హార్ట్ అంటే ఈ మాదిరి కాదు. మీరు ఒక ట్రూప్ పెట్టుకొని మీరు ఒక 50 మందిని 100 మందిని ట్రైన్డ్ ఈ కంప్యూటర్లో ఆపరేట్ చేసేటువంటి వాళ్ళు మీ సోషల్ మీడియాని పెట్టుకొని మీరు చేసేటువంటి ప్రచారాలు, అసలు ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేసింది? వైఎస్ఆర్ కుటుంబం మీద, షర్మిలమ్మ మీద లేనిపోని అబాండాలు వేసిన దగ్గర నుంచే కదా ఇవన్నీ అశ్లీలంతా మొదలైంది. అక్కడి నుంచి మొదలైనా ఎక్కడి నుంచి మొదలైనా చెప్పండి నాకు. అడిగిన బ్రదర్ ఎవరు, మీరు అడిగింది ఎవరు, ఇది ఎక్కడి నుంచి మొదలైనాయి? ఈజ్ దట్ ద ఆరిజిన్ ఆర్ సమ్వేర్ ఎల్స్? చెప్తున్నా కదా, రెడీ అంటున్నా. నువ్వు మొదలుపెట్టింది వైఎస్ఆర్ గారి కుటుంబము, మొదలుపెట్టింది మీరు షర్మిలమ్మతోనే. ఈరోజు ఆమె మీతోనే ఉంది కదా, ఈరోజు మీతోనే ఉంది కదా. అడుగు ఆమెను, ఎవరు మొదలుపెట్టినారు ఈ విష సంస్కృతి, ఈ దరిద్రమైన కల్చరు? నువ్వు మాట్లాడిన తర్వాత ఈ పక్క మొదలు పెడతారు. ఇప్పుడు నువ్వు మాట్లాడినా ఒక మాట, నేను మాట్లాడినా, లోకేష్ మాట్లాడినా నేను మాట్లాడతా. ఏం లోకేష్ కంటే నేను తక్కువనా? యు ఆర్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, ఐఎమ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. నువ్వు మాట్లాడేటువంటి భాష నేను మాట్లాడలేనా? మాట్లాడతాను, గుర్తు చేస్తానికే మాట్లాడతాను. నార్మలీ ఇట్ ఈస్ నాట్ మై కల్చర్. నేను పెరిగినటువంటి వాతావరణం కాదు. కానీ నువ్వు మాట్లాడితే భయపడము, నువ్వు మాట్లాడితే అదే రకంగా తీరుంటుందని చెప్పేటువంటి ధైర్యం నాకు ఉంది.